వసు రిషికి అన్నం తినిపిస్తూ ఉంటుంది కదా. రిషి ఇంకా కావాలని బెట్టు చేస్తూ వసు చేత అన్నం తినిపించుకుంటూ ఉంటాడు కదా. రిషి చాలు ఇంకొద్దు అంటే వసు కోప్పడుతూ అన్నం తినిపిస్తూ ఉంటుంది కదా. ఇంకా అది చూసి రిషి చాలా సంబరపడిపోతూ ఉంటాడు. వసు అలా అన్నం తినిపిస్తూ రిషికి తను కూడా తింటూ, రిషి నాకు డౌటు అని అంటుంది. రిషి నవ్వుతూ, క్వశ్చన్ బ్యాంక్ అప్పుడు ఇప్పుడు ఏమీ మారలేదు, ప్రశ్నలు అడుగుతూనే ఉంటావు కదా అని అంటాడు రిషి. అప్పుడు కూడా అలానే అడిగేదాన్నా అని అంటుంది వాసు. అదే కదా చెప్పేది అని అంటాడు రిషి. ఇంతకీ ఏం డౌట్ నీది అని అంటాడు రిషి. ఏం లేదు, నువ్వు ఎప్పుడైనా నాకు ఇలా అన్నం తినిపించావా అని అంటుంది వాసు. ఇదేంటి ఇలా అడుగుతుంది, కొంపదీసి తినిపించలేదు అంటే తినిపించింది మొత్తం బయటకు వచ్చేలా కక్కించేస్తుందా ఏంటి అనుకుంటాడు మనసులో రిషి. ఏ ఎందుకు అలా అడిగావు, తినిపించకుండా ఎలా ఉంటాను, చాలాసార్లు తినిపించాను అని అంటాడు రిషి. అయితే పర్వాలేదు అని నవ్వుతూ ఉంటుంది వసు. అదేంటి ఎందుకు అడిగావు, ఎందుకు పర్వాలేదు అన్నావు అని అంటాడు రిషి అర్థం కాక. ఏం లేదు, నాకు తినిపించలేదు అంటే మాత్రం తినిపించకుండా ఆపేద్దామని అడిగాను అని అంటుంది వసు. వామ్మో చాలా క్రేజీగా తయారవుతుంది. ఏదేమైనా వసు గతం మర్చిపోయిన తర్వాత ప్రవర్తన చాలా క్రేజీగా ఉంది అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు రిషి. ఆ జోక్ ఏదో మాకు కూడా చెప్తే మేము కూడా నవ్వుతాం కదా, అలా ఒక్కరే నవ్వుకోకపోతే ఎందుకు నవ్వుతున్నారు, జోక్ ఏమన్నా వేసానా నేను, వేయలేదు కదా, మరెందుకు నవ్వారు అని అంటుంది వసు. అదేంటి ఏదో గుర్తొచ్చి నవ్వుకున్నానులే అని అంటాడు రిషి. అదే ఏం గుర్తొచ్చిందో నాకు కూడా చెప్పొచ్చు కదా అని అంటుంది వసు. అదా ఏం లేదు అని అంటాడు రిషి. అదిగో గుర్తొచ్చింది అన్నారు, మళ్ళీ ఏం లేదు అంటున్నారు, ఏది నమ్మాలి నేను అని అంటుంది వసు. ఇంకా రిషి నవ్వుతూ, వసు నేను చూస్తుంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది అని అంటాడు రిషి. అమ్మో అంత విచిత్రంగా కనిపిస్తున్నానా, ఒకసారి అర్థం తీసుకురండి, నా ముఖం ఎలా ఉందో చూసుకోవాలి అని అంటుంది వసు. ఇంకా రిషికి అయితే నవ్వాగదు. నేను అనేది అలా కాదు వసు అని అంటాడు రిషి నవ్వుతూ. ఇంకెలా రిషి అని అంటుంది వసు. అంటే కొంచెం కొత్తగా మాట్లాడుతున్నావు ఈ మధ్య, కొత్తగా ప్రవర్తిస్తున్నావు అది అనేది అని అంటాడు రిషి. అంటే ఇదివరకు ఇలా ఉండేదాన్ని కాదా అని అంటుంది వసు. ఉండేదానివి, కాకపోతే ఇప్పుడు కొంచెం కొత్తగా ఉన్నావు అని అంటాడు రిషి. అంటే అన్నీ మర్చిపోయింది కదా, అందుకే కొత్తగా అనిపిస్తుందేమోలే అని అంటుంది వసు కూడా నవ్వుతూ. ఆ ప్లేట్ ఇలా ఇవ్వు, నేను వెళ్ళి కిచెన్లో పెట్టేసి వస్తాను అని అంటాడు రిషి. పర్వాలేదులే రిషి, నేను వెళ్తానులే అని బెడ్ పై నుంచి లేచి అలా నిలబడిపోయేలోపు పడిపోతూ ఉంటుంది వసు. రిషి గబుక్కున లేచి పట్టుకుని, అందుకే చెప్పాను నువ్వు కదలకూడదు అని అంటాడు రిషి. అబ్బో మా వారు చాలా బాగానే చూసుకుంటున్నారన్నమాట నన్నైతే అని అంటుంది వసు. ఆ విషయంలో నేను కింగ్ తెలుసా అని అంటాడు రిషి కూడా నవ్వుతూ. ప్రస్తుతానికి తెలీదు, ముందు ముందు తెలుసుకుంటానులే అని నవ్వుతూ ఉంటుంది వసు. ఇవ్వు ఆ ప్లేట్ ఇవ్వు అని వసు చేతిలో నుంచి తీసుకోబోతూ ఉంటే రిషి, ఆహా నేను ఇవ్వను, నేనే వెళ్తాను, నేనే కిచెన్లో పెట్టొస్తాను అని అంటుంది వసు. ఇవ్వమంటుంటే ఎందుకు అలా చేస్తావు అని అంటాడు రిషి. వద్దు, అందరూ చూస్తే బాగోదు, భర్త చేత పనులు చేయించుకుంటుంది అని నన్ను ఆడిపోసుకుంటారు, నాకు అవసరమా ఆ మాటలన్నీ, వద్దులేండి నేనే వెళ్ళి ఇది కిచెన్లో పెట్టేసి వస్తాను అని అంటుంది వసు. ఇక్కడ అలా అనుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు అని అంటాడు రిషి. అయినా సరే నేనే వెళ్తాను అని అంటుంది మొండిగా వసు. చెప్తుంటే అర్థం కాదా, వినవేంటి మాట అని అంటాడు కోపంగా రిషి. ఏంటి బెదిరిస్తున్నారు, ఇలా బెదిరించారంటే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని అంటుంది వసు. వెళ్తావా మీ పుట్టింటికి, నన్ను వదిలిపెట్టి నువ్వు ఒక్కదానివే వెళ్ళిపోతావా మీ పుట్టింటికి, నా కళ్ళలోకి చూసి చెప్పు అని అంటాడు రిషి. అంటే అలా అడిగితే ఎలా చెప్పగలము, చెప్పలేము అని అంటుంది వసు. ఎందుకు చెప్పలేవు, ఇందాక అన్నావు కదా, ఇప్పుడు కూడా అలానే అను, నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పు, వెళ్ళిపోతావా మీ పుట్టింటికి అని అంటాడు రిషి. ఇంకా వసు రిషి కళ్ళలోకి చూస్తూ, అలా తనకు తెలియకుండానే నేను మిమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళలేను, మిమ్మల్ని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేను అని తనకు తెలియకుండానే రిషి కళ్ళలోకి చూస్తూ అలా చెప్పేస్తుంది.
థ్యాంక్ యూ సో మచ్ వసు. నాకు తెలుసు నన్ను వదిలి నువ్వు ఒక్క క్షణం కూడా ఉండలేవు అని ప్రేమగా రిషి వసు చేతిని పట్టుకుని అలా దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు. వసుకి భయంగా అనిపించి ఆ చేతిని వెనక లాగేసుకుంటుంది. ఏంటి ఇప్పుడే కదా నన్ను వదిలిపెట్టి ఉండలేను అన్నావు, మళ్ళీ ఈ భయం ఏంటి అని అంటాడు రిషి. అది నేను కాదు, నేను అనలేదు అని అంటుంది వసు. మరెవరన్నారు? నీ బదులు ఎవరైనా వచ్చి అన్నారా అని అంటాడు రిషి. ఏమో నాకు తెలియకుండానే నేనేం మాట్లాడానో నాకే తెలీదు అని అంటుంది వసు. రిషికి అర్థమవుతూ ఉంటుంది తనకు తెలియకుండానే తన మనసు రిషి పైన ప్రేమను చూపిస్తుంది. కానీ గతం గుర్తు లేకపోవడం వలన, మర్చిపోవడం వలన రిషి దగ్గరికి రావడానికి భయపడుతుంది అని అర్థం చేసుకుంటాడు. ఎంత గుర్తు చేసినా తనకి గుర్తు లేకపోవడం వలన రిషికి దగ్గర అవడానికి భయపడుతూ ఉంటుంది వసు. కానీ జోవియల్గా మాట్లాడుతుంది, ప్రేమను చూపిస్తుంది, అన్నీ చేస్తుంది. కానీ రిషి దగ్గరికి రావడానికి భయపడుతూ ఉంటుంది. ఇంకా టాపిక్ డైవర్ట్ చేస్తూ వసు, మనిద్దరం ఇలా గొడవ పడుతూనే ఉంటాము, ఈ ప్లేట్ ఇక్కడే ఎండిపోతుంది అని నవ్వుతూ ఉంటుంది. నేను వెళ్ళి పెడతాను అంటే నువ్వు ఒప్పుకోవట్లే, నువ్వు వెళ్ళి పెడతాను అంటే నేను ఒప్పుకోను, కాబట్టి ఇద్దరం కలిసే వెళ్దాం పదా అని అంటాడు రిషి. సరే ఇదేదో బాగుందే అని ఇద్దరు కూడా కలిసి అలా నడుచుకుంటూ కిచెన్లోకి వెళ్తారు. ఇంకా వసు ప్లేట్ అక్కడ పెట్టేసి కడిగేస్తుంది. అంతలో రిషి బాటిల్ తీసుకొచ్చి వాటర్ ఇస్తాడు. వసు వాటర్ తాగుతూ రిషి ముఖం వంక చూస్తుంది. రిషి పెదవుల దగ్గర ఒక అన్నం మెతుకు ఉంటుంది. వసు రిషిని చూసి సైగలతో మీ పెదవు మీద అన్నం మెతుకు ఉంది అని చెప్తూ ఉంటుంది. వసు సైగలు రిషికి అర్థం కాదు. ఏంటి అన్నట్టు రిషి కూడా సైగ చేస్తాడు. రిషికి మళ్ళీ వసు అలానే చెప్తూ ఉంటుంది. రిషికి అర్థం కాదు. ఇంకా రిషికి అర్థం కావట్లేదు అని వసుని రిషి దగ్గరికి అలా వస్తూ ఉంటుంది. అలా వస్తూ ఉంటే దగ్గరగా వస్తూ ఉంటే రిషికి ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఇందాకే దగ్గరికి తీసుకోబోతూ ఉంటే భయపడింది, ఇప్పుడేంటి ఇంత దగ్గరగా వస్తుంది అని రిషి చాలా ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఇంకా అలానే చూస్తూ ఉంటాడు. వసు అలా దగ్గరగా వచ్చి అలా పెదవుల దగ్గరగా వచ్చి ఆ పెదవుల పైన ఉన్న అన్నం మెతుకుని తీసివేస్తుంది. తరువాత రిషి పెదవులను వాటర్తో తుడుస్తుంది. తర్వాత తన పైట చెంగుతో అలా అద్దుతుంది. ఇంకా రిషి ఆశ్చర్యపోతూ అలానే చూస్తూ ఉంటాడు. రాను రాను చిన్నపిల్లవాళ్ళ మారుతున్నారు అని అంటుంది వసు నవ్వుతూ. నువ్వున్నావు కదా చూసుకోవడానికి అని అంటాడు రిషి కొంటెగా. అవునా అని వసు నవ్వుతూ ఉంటుంది. అంతలో జగతి వస్తుంది అక్కడికి. మేడం మీ అబ్బాయిని నాకు ఇచ్చి పెళ్లి చేసి నన్ను మీ కోడల్ని చేసేసుకున్నారా అని అంటుంది వసు సరదాగా. లేదు వసు, నువ్వే నా కొడుకుని పెళ్లి చేసేసుకుని నాకు కోడలు అయిపోయావు అని జగతి నవ్వుతూ ఉంటుంది. నీకు అన్ని విషయాలు చెప్పాను కదా, ఇంకా అమ్మని మేడం అంటున్నావేంటి అని అంటాడు రిషి. అంటే మా మేడం కదా అందుకే అన్నాను అని అంటుంది వసు. వసు నేను నీకు అత్తయ్యను కదా, అత్తయ్య అని పిలు అని జగతి నవ్వుతూ ఉంటుంది. సరే అత్తయ్య అని వసు కూడా నవ్వుతూ ఉంటుంది. అంతలో మహేంద్ర వస్తాడు అక్కడికి. మావయ్య మీ షర్ట్ పైన ఏదో ఉంది, కదులుతుంది అని అంటుంది వసు. ఏముందమ్మా ఏముంది అని అంటాడు మహేంద్ర కంగారుగా. ఏంటో మావయ్య బల్లిలా ఉందది అని అంటుంది వసు. అవునా, బల్లంటే నాకు చాలా అసహ్యం, నాకు చాలా భయం కూడా. జగతి ఈ బల్లిని తీవా అని అంటాడు మహేంద్ర భయపడుతూ. రిషికి జగతికి బల్లేం కనిపించదు. వాళ్ళిద్దరికీ అర్థమవుతుంది వసు మహేంద్రని ఆట పట్టిస్తుంది అని. ఇంకా వాళ్ళు కూడా నవ్వుతూ ఉంటారు. బల్లుందని చెప్తుంటే మీరందరూ ఎందుకు నవ్వుతున్నారు అని అంటాడు మహేంద్ర. ఇంకా వసు పక్కపక్క నవ్వుతూ ఉంటుంది. ఏంటమ్మా ఏమైంది, ఎందుకు నవ్వుతున్నావు అని అంటాడు మహేంద్ర. మావయ్య ఏప్రిల్ 1 అని అంటుంది వసు నవ్వుతూ. జగతి నవ్వుతూ మహేంద్ర వసు నిన్ను ఆట పట్టిస్తుంది అని నవ్వుతూ ఉంటుంది. రిషి కూడా అవును డాడ్ అని నవ్వుతూ ఉంటాడు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా నా కోడలి పిల్ల నన్ను ఆట పట్టించడం మాత్రం మానట్లేదు అని మహేంద్ర కూడా నవ్వుతూ ఉంటాడు. వీడియో నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.